విశాఖను మారిటైమ్ గేట్వే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వాటర్ స్పోర్ట్స్ టూరిజానికి విశాఖలో అపార అవకాశాలు ఉన్నాయని, అంతర్జాతీయ ఈవెంట్లకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యం కోసం విశాఖ కేంద్రంగా యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. విశాఖపట్నంలో జరుగుతున్న బ్రిక్స్ దేశాల యువజన క్రీడా శాఖల మంత్రుల సమావేశాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం 2026కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రిక్స్ దేశాల ప్రతినిధులకు విశాఖలో సీఎం ఘన స్వాగతం పలికారు. భారత తూర్పు తీరంలో విశాఖపట్నం దేశానికే ఆభరణమని, నగరాన్ని సిటీ ఆఫ్ డెస్టినీగా పిలుస్తారని సీఎం వివరించారు. ఉద్యోగాలు, ప్రతిభకు విశాఖ దేశంలోనే నెంబర్ 1 నగరంగా ఎదుగుతోందని చంద్రబాబు తెలిపారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంలో విశాఖ అగ్రస్థానంలో ఉందన్నారు. మారిటైమ్ గేట్వేగా టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా విశాఖను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. వాటర్ స్పోర్ట్స్ టూరిజానికి నగరంలో అపార అవకాశాలు ఉన్నాయని, యువత ఆకాంక్షలకు అనుగుణంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. భాష, సంస్కృతి, భౌగోళికంగా బ్రిక్స్ దేశాలు భిన్నంగా ఉన్నప్పటికీ క్రీడల ద్వారా ఐక్యతను మరింత బలోపేతం చేసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. క్రీడలు కేవలం పోటీ మాత్రమే కాదని, అవి సంస్కృతి, జీవన విధానంలో భాగమని పేర్కొన్నారు. యువతలో ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలతో పాటు యోగా, ధ్యానం వంటి భారతీయ విధానాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఆరోగ్యవంతమైన పౌరులతోనే బలమైన సమాజం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. క్రీడల రంగంలో అథ్లెట్లు, కోచ్లు, ట్రైనర్లకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. స్పోర్ట్స్ టూరిజం ద్వారా పెట్టుబడులు, అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల నిర్వహణకు అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో స్టేట్ అకాడమీలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసి సమగ్ర క్రీడా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. అమరావతి స్పోర్ట్స్ సిటీ కేంద్రంగా పూర్తిస్థాయి స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు కేంద్రంగా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, అపెరల్, టెక్నాలజీ తయారీ సంస్థలు వస్తున్నాయని సీఎం వెల్లడించారు. విశాఖను అంతర్జాతీయ వాటర్ స్పోర్ట్స్ డెస్టినేషన్గా తీర్చిదిద్దడంతో పాటు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి క్రీడా ఈవెంట్ల నిర్వహణే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. బ్రిక్స్ దేశాలతో క్రీడా భాగస్వామ్యానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని చంద్రబాబు తెలిపారు. విశాఖ కేంద్రంగా బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఇన్నోవేషన్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బ్రిక్స్ దేశాల మధ్య అథ్లెట్లు, కోచ్ల పరస్పర మార్పిడికి అవకాశం కల్పించడంతో పాటు వాటర్ స్పోర్ట్స్, అంతర్జాతీయ ఈవెంట్లు, స్పోర్ట్స్ టూరిజం రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. నైపుణ్యం కలిగిన యువత, సాంకేతిక వ్యవస్థ, సుదీర్ఘ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్కు ప్రధాన బలమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. డిఎస్సీపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 5వసారి సవాల్ విసిరారు. టైం, డేట్ నువ్వే ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధమని ఛాలెంజ్ చేశారు. టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని, కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదని పేర్కొన్నారు. విజయనగరం టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని, కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన, పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రజలతో మమేకం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కష్టపడే కార్యకర్తలు తనను వెతుక్కుంటూ రావాల్సిన అవసరం లేదని, తానే వారిని వెతుక్కుంటూ వస్తానని తెలియజేశారు. కార్యకర్తల సంక్షేమం కోసం టీడీపీ 160 కోట్లు ఖర్చు చేసిందని, గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్లో 75% న్యాయబద్ధంగా పరిష్కరించామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, రైల్వే జోన్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పరిశ్రమలు, పెట్టుబడులు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని పేర్కొన్నారు. విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని లోకేష్ పేర్కొన్నారు. అశోక్ గజపతిరాజు సేవలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. వైసీపీ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఆయన, దుష్ప్రచారాలను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డిఎస్సీపై జగన్కు మరోసారి సవాల్ విసిరిన లోకేష్, సమయం, తేదీ జగనే నిర్ణయించుకోవాలని, డిఎస్సీ అంశంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించని జగన్ ప్రస్తుతం ఉపాధ్యాయ నియామకాలపై విమర్శలు చేయటం సరికాదన్నారు. మై టీడీపీ యాప్ ద్వారా గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కార్యకర్తలను అనుసంధానం చేస్తున్నామని తెలిపారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని, ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని, అధికారం ఉందనే అహంకారం లేకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎదిగే కొద్దీ తగ్గి ఉండాలని పెద్దలు చెప్తారు.
164 స్థానాలు వచ్చినాయని కాళ్ళు ఎగరేసుకుంటే 151 11 అయిందే. అది అహంకారం. అలాంటి పరిస్థితి మన కూటమి ప్రభుత్వానికి రాకూడదు. ఇంకా మొన్న జరిగిన ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ప్రజలు గొడ్డలిపాటికి దిమ్మ తిరిగే విధంగా క్లీన్ స్వీప్ మనకి ఇచ్చారు. ఈరోజు ప్రజా కూటమి వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరుగుతుంది. విశాఖ ఉక్కుని కాపాడుకున్నాం, రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం, ఆనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తా ఉన్నాం, ఇచ్చిన హామీని మేరకు ఈరోజు ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. ఈ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని ఒక వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తికి పిలిపిస్తున్నారా? ఈరోజు ఆ ఎయిర్పోర్ట్ చూడు, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. జిఎంఆర్ గారికి కాంట్రాక్ట్ వచ్చినా ఆయన ఒకటే చెప్పారు, భారతదేశంలో టాప్ 5 ఎయిర్పోర్ట్స్ ఏదంటే దానికి చిరునామా భోగాపురం ఎయిర్పోర్ట్ చేయండి అని ఆయన చెప్తాం జరిగింది. ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. డేటా సెంటర్స్ తీసుకోండి, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇన్ఫోసిస్, ఇలా అనేక పరిశ్రమలు ఈరోజు ఉత్తరాంధ్రకే తీసుకొస్తాం జరుగుతుంది. ఇది ఉత్తరాంధ్ర పట్ల మాకున్న కమిట్మెంట్. ఎందుకంటే ఒక విషయం అందరం గుర్తుపెట్టుకోవాలి, 2019లో ఎదురుగాలున్న విశాఖపట్నం ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు, శాసనసభ్యుల్ని గెలిపించారు. సార్ సైకో ఇది చెప్పాడని నేను జోక్ ఏమో అని, రే జోక్ క్వశ్చన్ మార్క్ అని పెట్టా. మనోడు వీడియోనే పంపించాడు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? అప్పుడు నేను ఎన్ని పేజీలు తిప్పినా, ఎన్ని ఇన్స్టాగ్రామ్ పోస్టులు ఇచ్చినా అప్పుడు అర్థమైంది, కనీసం అవగాహన లేని వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతే ఎలాంటి పరిస్థితులు వస్తాయో అదొక అద్భుతమైన ఉదాహరణ. అయ్యా 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి చేయాల, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాల, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏంటో అర్థమవుదాయనికి. నేను శాసనసభ సాక్షిగా అన్నిటికీ సమాధానం చెప్పా, ఛాలెంజ్ చేశా. ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, అయ్యా సైకో టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకునే వచ్చేదానికి సిద్ధం, నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ కౌలూరి రాజేష్ చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన జల్లి ప్రకాష్ రావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనందుకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉపాధ్యాయులకు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం చినమల్లుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కౌలూరి రాజేష్ ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ రాజేష్ చేస్తున్న కృషిని నారా లోకేష్ ప్రశంసించారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయడంతో పాటు వాట్సాప్ ఆటోమేషన్ ద్వారా శిక్షణ అందిస్తూ వేలాది మంది విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షల్లో సీట్లు సాధించేలా ప్రణాళికాబద్ధంగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా పాఠ్యపుస్తక రచయితగా కూడా విద్యారంగానికి సేవలందిస్తున్నారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించి అదే వృత్తిలో ఉపాధ్యాయుడిగా ఎదిగి జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపిక కావడం కౌలూరి రాజేష్ అంకిత భావానికి సేవాస్ఫూర్తికి నిదర్శనమని నారా లోకేష్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని రాజేష్ తన పని ద్వారా చూపించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, సమాజ అభివృద్ధికి వారి సేవలు అమూల్యమైనవని పేర్కొన్నారు. ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు బొంపెల్ల భవానీ, అండమాన్ నికోబార్ దీవులకు చెందిన జల్లి ప్రకాశ్రావు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైనందుకు నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం అభినందనీయమని పేర్కొన్నారు.
విద్యుత్ రంగ సంస్థలో ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. 629 ఉద్యోగాలకు 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని, పారదర్శకంగా నిర్వహిస్తున్న పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుష్ప్రచారాలు, వదంతులను ఎవరూ నమ్మవద్దని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను మోసగిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. వివిధ విద్యుత్ రంగ సంస్థల్లో ఏఈఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. 629 ఉద్యోగాలకు 1,00,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా ఆదివారం నిర్వహిస్తున్న పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చెప్పుడు మాటలు, ప్రలోభాలు ఎవరూ నమ్మవద్దన్నారు. ఉద్యోగాలు ఇస్తామంటూ ఎవరైనా నిరుద్యోగుల్ని మోసగించాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా ప్రలోభ పెడుతుంటే అభ్యర్థులు కూడా నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. ఖాళీల భర్తీ ద్వారా విద్యుత్ ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయటమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. 629 ఏఈఈల నియామకం ద్వారా విద్యుత్ రంగంలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుతాయని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఖాళీల భర్తీని చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఐపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కొలుసుపాదు సారథి విమర్శించారు. అనాదిగా వస్తున్న నిబంధనలను తొంగలో తొక్కి డిజిటల్ మూల్యాంకనం ఎందుకు చేయించారో సమాధానం చెప్పాలని గొడ్డలి పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి పాదసారథి డిమాండ్ చేశారు. ప్రజలు అమాయకులు ఏది చెప్పినా నమ్ముతారనే భ్రమలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నారని దుయ్యబట్టారు. యువత భవిష్యత్తు, రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కె పార్థసారథి స్పష్టం చేశారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ యువతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర పరిపాలనలో ఏపీపీఎస్సీ ద్వారా ఎంపికయ్యే అధికారుల పాత్ర అత్యంత కీలకమని ఆయన వివరించారు. శనివారం రాజధాని అమరావతిలో మంత్రి పార్థసారథి విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ అక్రమాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. గొడలిపోటుకి, గుండెపోటుకి ఎంత తేడా ఉందో గత వైసీపీ ఏపీపీఎస్సీకి నేటి కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీకి అంత తేడా ఉందంటూ ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. గొడలి పార్టీ తల్లకిందులుగా తపస్సు చేసిన మెగా డిఎస్సీలో ఒక్క అక్రమాన్ని కూడా రుజువు చేయలేదని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీలో జరిగిన అవకతవకలను హైకోర్టు ఎత్తిచూపినా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దున్నపోతు మీద వానపడిన చందంగా మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. మెగా డిఎస్సీపై వందల కొద్దీ కేసులు వేసిన గొడలి పార్టీ కోర్టుకు ఒక్క ఆధారాన్ని కూడా సమర్పించలేకపోయిందని అన్నారు. గొడలి పార్టీ వేస్తున్న కేసుల వెనుక కుట్ర కోణం దాగి ఉందని, సాక్షాత్తు హైకోర్టే మొటికాయలు వేసిందని చెప్పారు. సాధారణంగా ప్రభుత్వ పరీక్షల జవాబు పత్రాలను పటిష్ట బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తారని వివరించారు. కానీ వైసీపీ హయాంలో ఏపీపీఎస్సీ పరీక్షల జవాబు పత్రాలను ఎటువంటి భద్రత లేకుండా ఓ ప్రైవేటు రిసార్టులో ఉంచారని విమర్శించారు. అర్హత లేని వ్యక్తులతో ఆ పరీక్షల జవాబు పత్రాలను దిద్దించారని ఆరోపించారు. వైసీపీ పాలనలో గ్రూప్ 1 పరీక్షా ప్రక్రియ మొత్తాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్ గాని, కమిటీ గాని ఆమోదించకుండానే నిర్వహించారని చెప్పారు. ఏపీపీఎస్సీలో జరిగిన తప్పుల్ని ఎత్తి చూపించినా కూడా దున్నపోతు మీద వానపడినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ గొడ్డలి పార్టీ నాయకుడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. డిఎస్సికి సంబంధించి ఏ కోర్టు కూడా ఎక్కడా తప్పు జరిగిందని చెప్పేసి చెప్పలేదు. డిఎస్సికి సంబంధించి అన్ని విధాల ప్రయత్నం చేసి దాదాపు 16,500 మంది యువతీ యువకుల ఉద్యోగ అవకాశాలను దెబ్బకొట్టడానికి దాదాపు 300 కేసులు కోర్టుల్లో తమ వ్యక్తుల ద్వారా కోర్టులు వ్యాజ్యాలు వేయించి దీన్ని ఆపటానికి ప్రయత్నం చేసినా కూడా ఆఖరికి గౌరవ హైకోర్టు వారు మీరు వేస్తున్న ఈ కేసుల్లో ఏదో కుట్రకోణం దాగున్నట్టు కనపడుతుంది అని చెప్పే విధంగా వ్యాఖ్యానించిందంటే వారి నైజం కానివ్వండి, డిఎస్సి నిర్వహించిన తీరును కానీ
ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. నేను ఏ విధంగా అయితే గొడ్డలి పోటుని తప్పుదో పట్టించడానికి కుట్లు వేసి గుండెపోటు అని చెప్పేసి ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేశారో, డిఎస్సి విషయంలో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మీకు ఎక్కడా కూడా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పేసి మనం చేస్తాను. కోర్టులు కూడా దీని మీద 300 కేసులను కూడా మరి రిజెక్ట్ చేసిన విషయాన్ని కూడా గుర్తించాలని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను ఒక పండుగ వాతావరణంలో తూర్పు నియోజకవర్గంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. నెక్స్ట్ సంస్థ వారి సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సుమారు 75,000 రూపాయల విలువ చేసే ఎగ్ కార్డులను ఉచితంగా అందజేస్తున్నారని తెలిపారు. ఈ స్టాల్ ద్వారా రోజుకు 2 నుంచి 3,000 వరకు సంపాదిస్తూ జీవనోపాధి పొందవచ్చన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో 12వ డివిజన్లో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని 100% పూర్తి చేసిన బూత్ కన్వీనర్లకు అభినందన నగదు బహూకరణ కార్యక్రమం నిన్న జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని 57 మందికి ఒక్కొక్కరికి 2,000 రూపాయల చొప్పున నగదును స్వయంగా అందజేశారు. అనంతరం డివిజన్లోని వెనుకోటి ఆదిలక్ష్మి, బొడ్డు వెంకట్రమణలకు ఒక్కొక్కటి 75,000 రూపాయలు విలువ చేసే 2 ఎగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నెక్ సంస్థ వారి సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా సుమారు 75,000 రూపాయలు విలువ చేసే ఎగ్ కార్డులను ఉచితంగా అందజేస్తున్నారని చెప్పారు. ఈ స్టాల్ ద్వారా రోజుకి 2 నుంచి 3,000 వరకు సంపాదిస్తూ జీవనోపాధి పొందవచ్చున్నారు. ఎగ్ కార్డులను పొందిన వారు చక్కగా వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధిని పొందాలని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తూర్పు నియోజకవర్గంలో 25 ఎగ్ కార్డులను చిరు వ్యాపారస్తులకు అందజేశామన్నారు. నియోజకవర్గంలోని 12వ డివిజన్లో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా 100% పూర్తి చేసిన బూత్ కన్వీనర్లను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మొమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి గాంధీ, గద్దె రమేష్, రత్నం రమేష్, సింగంశెట్టి రమేష్, నాదేళ్ల రాజేష్, కొత్తపల్లి రమేష్, కర్ణ రమేష్, సతీష్ చంద్ర, పడాల గంగాధర్, నందిపాటి దేవానంద్, బచ్చలకూరి అజయ్ కుమార్, తాడి బాబురావు తదితరులు పాల్గొన్నారు. నెక్ వారి యొక్క సహకారంతో వాళ్ళకి సిఎస్ఆర్ యాక్టివిటీతో అదేవిధంగా వాళ్ళ ప్రొడక్ట్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కొన్ని వేల మందికి పేదవారికి నెక్ కార్ట్లు అని చెప్పి సుమారు 75,000 రూపాయలు ఒక్కొక్క బండి అయ్యే ఖరీదు గల బళ్ళు పేదవారికి ఉచితంగా రూపాయి కూడా తీసుకోవడం ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో ఈ రోజున వాళ్ళు కార్పొరేషన్ వారికి ఇచ్చిన బళ్ళు 2 ఇక్కడ 2 పేదవారికి అందించడం జరిగింది. దానితో రోజుకి 1,500 నుంచి 2,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇంకా 2,000 కాదు, వాళ్ళకి మంచి ఐటెం చేస్తే మరి చక్కగా సంపాదించుకునే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు నెక్ వారికి, నెక్ అంటే అందరికీ తెలుసు కోడిగుడ్లు అమ్మే కంపెనీ అది. అదేవిధంగా పౌల్ట్రీ ఫార్మ్స్ మీద ఒక ఆధిపత్యం ఉన్న కంపెనీ. ఆ కంపెనీ వారు ఇచ్చినందుకు వాళ్ళకి తీసుకున్న వారు దాన్ని సక్రమంగా ఉపయోగించుకుని లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఇలాంటివే నెక్ వారి సహకారంతో మన తూర్పు నియోజకవర్గంలో మన కార్యాలయం ద్వారా కూడా సుమారు 25 బళ్ళు ఇవ్వటం జరిగింది. వాళ్ళందరూ కూడా చక్కగా వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రత్యేక రకమైన బళ్ళతో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరు కూడా ఈరోజు పొందిన ఇద్దరు కూడా మంచి సంపాదనతో కుటుంబ పోషణకి ఆధారంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరువూరు సర్కిల్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న చింతల గోపాలరావు అలియాస్ గోపిని పోలీసులు అరెస్టు చేశారు. సీసీ కెమెరాలు, వాహన వివరాలు, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి 4 చోరీ కేసుల్లో అతడి ప్రమేయాన్ని నిర్ధారించారు. నిందితుడి నుంచి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, 2,000 రూపాయల నగదు, స్కూటీ, ఇనుప రాడ్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు సర్కిల్ పరిధిలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు రూరల్ జోన్ డీసీపీ బి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో మైలవరం సబ్ డివిజన్ ఏసీపీ పి రామచంద్రరావు ఆధ్వర్యంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె గిరిబాబు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
తిరువూరు ఏ కొండూరు విసన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలోని మల్లెల ఈస్ట్ వెస్ట్ మాధవరం చీమలపాడు కలగర గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లలో చోరీలు జరగడంతో కేసులు నమోదయ్యాయి. చోరీ జరిగిన ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజీ, వాహనాల కదలికలు, ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు విశ్లేషించగా ఒకే వ్యక్తి ఈ చోరీలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 10న విజయవాడ వైఎస్ఆర్ కాలనీ నుంచి AP40 KS 2882 నంబరు గల తెలుపు రంగు యాక్సెస్ స్కూటీపై బయలుదేరిన నిందితుడు పలు గ్రామాల్లో తిరిగి చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఏకొండూరు మండలం చీమలపాడులో తాళం వేసిన ఇంట్లో నగదు, అనంతరం విసన్నపేట మండలం కలగరలో మరో ఇంట్లో బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలతో నిందితుడు కదలికలను గుర్తించిన ప్రత్యేక బృందాలు విసన్నపేట మండలం పుట్రేల గ్రామ శివారులో తిరువూరు రోడ్డుపై చింతల గోపాలరావు అలియాస్ గోపిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తిరువూరు, ఏకొండూరు, విసన్నపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4 చోరీ కేసుల్లో తన ప్రమేయాన్ని వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 130 గ్రాముల బంగారం, 200 గ్రాముల వెండి, 2000 రూపాయల నగదు, చోరీలకు ఉపయోగించిన AP40 KS 2882 నంబర్ గల యాక్సెస్ స్కూటీ, ఇనుప రాడును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వచ్చవాయి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా ప్రస్తుతం తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. అతని ఈ యొక్క నేరాలు చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి దాదాపుగా 130 గ్రాముల బంగారము, అదేవిధంగా 200 గ్రాముల వెండి, కొంత నగదు, దానితో పాటుగా చోరీలకు ఉపయోగిస్తున్నటువంటి ఒక స్కూటీని రికవర్ చేయడం జరిగింది. అతన్ని పూర్తిగా విచారిస్తే గత 1వ తేదీ నుంచి, ఈ నెల 1వ తేదీ నుంచి చేస్తున్నటువంటి నేరాలన్నింటినీ కూడా ఒప్పుకోవడం జరిగింది. తిరువూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి మల్లెల గ్రామంలో ఒక DHP చేసినట్టుగా ఒప్పుకున్నాడు. అదేవిధంగా ఏకొండూరు ప్రాంతంలో వెస్ట్ మాధవరం, అలాగే చీమలపాడు గ్రామాల్లో చేసినటువంటి ఈ DHP నేరాలను ఒప్పుకోవడం జరిగింది. అలాగే అదే రోజు విసన్నపేట లిమిట్స్లో ఉన్నటువంటి కలగర గ్రామంలో చేసినటువంటి ఈ DHPని ఒప్పుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇబ్రహీంపట్నానికి చెందిన శ్రీ చైతన్య పాఠశాల బస్సు తారకరామ కాలువలో బోల్తా పడింది. ఘటన సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నారు. విషయం తెలుసుకున్న జీకొండూరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాలువలో నీటి మట్టం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పోటీ శ్రీరాములు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ఈ ఆవరణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, కళాశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధికి పరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు స్థానిక వెలగపూడి బుజ్జి ఆర్థిక సాయంతో కొనుగోలు చేసిన జిరాక్స్ మిషన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ద్వారా కళాశాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ ఆవరణలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, కళాశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కెనరా బ్యాంకు వారి ఆర్థిక సహాయంతో ఎన్నో సౌకర్యాలను ఈ కళాశాల ఆవరణలో కల్పించామన్నారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి సెమినార్ హాల్ నిర్మాణానికి అంగీకరించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేసే కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తమకు జిరాక్స్ మిషన్ కావాలని అడిగారని, అడిగిన వెంటనే ఈ పాఠశాల పూర్వ విద్యార్థి బుజ్జి ముందుకు వచ్చి అందజేయటం చాలా అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. మీరు అనేక మంది ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ మనం బాగా అభినందనలు తెలియజేసుకోవాల్సింది, కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సింది. ఆ బుజ్జి గారు అనే వెంకటేశ్వరరావు గారు అనే బుజ్జి గారు, అదేవిధంగా శర్మ గారు, వాళ్ళిద్దరూ ఈ స్కూల్కి పాత విద్యార్థులుగా, ఈ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులుగా ఈ స్కూల్కి ఏదో ఒకటి చేయాలని చెప్పి ముందుకొచ్చి ఒక ప్రింటర్ని అడిగితే కాలేజీ ప్రిన్సిపాల్ గారు దాన్ని ఇమీడియట్గా ఈ రోజున ఇవ్వటం జరిగింది. దాంతోపాటు పిల్లలందరూ కూడా ఒకే చోట సమావేశపరిచి సెమినార్లు కానివ్వండి, లేకపోతే పెద్దల యొక్క పిల్లల్ని మోటివేట్ చేసే సెమినార్లు పెట్టుకునేదానికి ఒక పైన కామన్ హాల్ కావాలన్నారు. దానికి 10 లక్షలైనా 15 లక్షలైనా మేము నిర్మిస్తామని చెప్పి
శర్మ గారు అదేవిధంగా బుజ్జి గారు వీళ్ళిద్దరూ కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే నేను చెప్పొచ్చేది అంటే ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి గారిని కూడా మొన్న కలిసి వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక మోడల్ స్కూల్ గ్రౌండ్ తయారు చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయంలో పూర్వ విద్యార్థి బుజ్జి మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి ఈ స్థలంలో పాఠశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. ప్రస్తుతం ఉన్న కళాశాల భవనం పైన సెమినార్ హాల్ నిర్మాణాన్ని పూర్వ విద్యార్థుల సంఘం తరపున నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ బి సాయి నారాయణ, గొరిపర్తి నామేశ్వరరావు, కొర్ర అప్పన్న తదితరులు పాల్గొన్నారు. మా స్కూల్కి స్థలం లేని రోజుల్లో మేము నిరాహార దీక్ష చేసి మున్సిపల్ కార్పొరేషన్ ముందు నేను, చెన్మల సూర్యనారాయణ, జాస్తి భాను ప్రసాద్, అలాగే చల్లారావు అండ్ సత్యనారాయణ మేము 5గురు నిరాహార దీక్ష చేస్తే అప్పుడు ఈ స్కూల్కి ఈ స్థలం శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు కార్పొరేషన్లో, ఆ రోజు అప్పుడు కౌన్సిల్ అది. ఆ విధంగా సాధించుకున్న మా స్కూల్కి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఇయరే మేము ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యాం. దాంట్లో సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలుపుకుని ఇప్పుడు రామ్మోహన్ గారి సహాయ సహకారాలతో మేము డెఫినెట్గా సెమినార్ హాల్ని కంప్లీట్ చేసి ఈ స్కూల్కి మా నజరానాగా ఇస్తామని మీకు. కృష్ణలంక పరిధిలోని రణదివే నగర్, కృష్ణా కరకట్ట ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని గత 3 సంవత్సరాలుగా స్థానిక ప్రజలు సిపిఎం ఆధ్వర్యంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు అనేక అర్జీలు పెట్టినా నిర్లక్ష్యం వహిస్తున్నారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనెపూడి కాశీనాథ్ తెలిపారు. గత 3 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంత ప్రజాప్రతినిధికి కనీసం ఈ ప్రాంత సమస్యలు, ప్రజల గోడు పట్టడం లేదన్నారు. సమస్య తీవ్రతను గుర్తించి తక్షణమే రణదివే నగర్ ప్రాంతంలో అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఎన్నికల హామీల్లో భాగంగా రణదివే నగర్ ప్రాంతంలో ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కృష్ణలంక 21వ డివిజన్లో గుర్రాలవారి వీధిలోని 108వ సచివాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో అవుట్ఫాల్ డ్రైనేజీ రిజిస్ట్రేషన్ పట్టాల కోసం నిన్న ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దొనేపూడి కాశీనాథ్, తూర్పు నగర కార్యదర్శి పుప్పాల కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ కృష్ణలంక పరిధిలోని రణదివే నగర్, కృష్ణా కరకట్ట ప్రాంతంలో సుమారు 20,000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, ప్రతి సంవత్సరం కృష్ణానదికి వచ్చే వరద ప్రవాహంలో ఈ ప్రాంతం మునిగిపోయేదని తెలిపారు. వరద ముంపు నుండి రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం స్థానిక ప్రజలతో కలిసి సుమారు 40 సంవత్సరాలుగా ప్రజా పోరాటం జరిపిందని, దాని ఫలితంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయిందన్నారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తయి 3 సంవత్సరాలు గడిచినా దాని పక్కన ఈ ప్రాంత డ్రైనేజీ, మురుగునీరు వెళ్లేందుకు అవుట్ఫాల్ డ్రైన్ను నిర్మించకుండా విస్మరించారని పేర్కొన్నారు. ఫలితంగా ఈ ప్రాంత మురుగునీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి పెద్ద ఊబిలా మారిపోయిందన్నారు. మురుగునీరు నిలిచిపోవడం వలన గత 3 వర్షాకాల సమయాల్లో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, తీవ్రమైన దుర్వాసన, దోమల తీవ్రతతో పెద్ద ఎత్తున అనారోగ్యం వ్యాపించిందన్నారు. ఎన్నికల హామీలో భాగంగా రణదివే నగర్ ప్రాంతంలో ఇళ్లకు రిజిస్ట్రేషన్తో కూడిన పట్టాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత ఇరిగేషన్, రెవెన్యూ అంటూ శాఖల పేర్లు చెప్పి దాటవేస్తున్నారని అన్నారు. ఈ శాఖల్లో సమస్యలను పరిష్కరించి పేదలకు ఇల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని, సమస్య పరిష్కరించేందుకు మార్గాలు అనేకం ఉన్నా స్పందించేందుకు ఆలోచన చేయటం లేదన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం తూర్పు నగర కార్యదర్శి వర్గ సభ్యులు కోరాడ రమణ, స్థానిక నాయకులు తాడి రమణ, సత్యం, కోరాడ లక్ష్మి, భవానీ తదితరులు పాల్గొన్నారు. 1158 ఏళ్ళకి పట్టాలు ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అడుగుతున్నాం. అలాగే అవతల లోకేష్ ఇస్తే ఇక్కడ మీరు పట్టాలు ఇవ్వడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎందుకు ఎవరు ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? అక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇవ్వడానికి ఇది కృష్ణ వడ్డే, అది కృష్ణ వడ్డేగా. 25,000 కుటుంబాలకి సంబంధించినటువంటి సమస్య ఇది. వాళ్ళ ఓట్లు కావాలి, ఆ జనం యొక్క ఓట్లు కావాలి, జనం యొక్క దీన్ని కావాలి తప్ప వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి దాంట్లో మాత్రం 3 సార్లు ఎమ్మెల్యే మీరు, ఒకసారి ఎంపీ, 20 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. మీరు ప్రజా జీవితంలో ఉండి ఎమ్మెల్యేగా ఈ ప్రాంతవాసుల సమస్యలు పరిష్కారం చేయడానికి ఎందుకు మీ కృష్ణలంక మీద అంత సబత్తల్లి ప్రేమ అని చెప్పని అడుగుతున్నాం. పురాతన పేటగా మారిపోయింది, పురాతన ప్రాంతంగా మారిపోయింది. దీన్ని తీసుకెళ్లి పురావస్తు శాఖ అప్పచెప్తారా? దుర్గగుడికి వచ్చే భక్తులకు స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఈవో సినానాయక్ స్పష్టం చేశారు. మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఈవో వికే సీనానాయక్ ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం జరిగింది.
ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ఎదురుగా ఈ ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, సెక్యూరిటీ మరియు ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల సిబ్బంది, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో వికే సేనా నాయక్ సిబ్బందితో కలిసి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కొంత సమయాన్ని కేటాయించాలని పిలుపునిచ్చారు. శ్రమదానం ద్వారా పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ను సాధించే సంకల్పానికి అందరూ కట్టుబడి ఉండాలని కోరారు. సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం గృహ మరియు సాముదాయిక మరుగుదొడ్లను వినియోగించేలా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సమాజం దిశగా అవగాహన కల్పించాలన్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులకు అత్యంత స్వచ్ఛమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కీలకమని, రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం కొరకు, బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తుండటాన్ని జీర్ణించుకోలేకనే వైసీపీ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు అరాచకాలు చేసిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. పారదర్శకంగా నిర్వహిస్తున్న డిఎస్సి మరియు ఇతర అంశాలపై కనీస విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నా ఇలాంటి అసత్య ప్రచారంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నారా లోకేష్పై వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ గుడివాడ 1 టౌన్ పోలీసులకు టీడీపీ నాయకులు అధికారికంగా ఫిర్యాదు అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు స్థానిక టీడీపీ నేతలు గుడివాడ 1 టౌన్ సీఐ శ్రీనివాసును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రావి వెంకటేశ్వరరావు వైసీపీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, విధ్వంసాలకు పాల్పడిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు ప్రజా ప్రయోజనాలను విస్మరించి పచ్చి అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణించిన ఆయన ఆ పార్టీలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తుంటే దోపిడీ డబ్బుతో సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన విష ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విద్యార్థులకు అత్యంత నాణ్యమైన విద్య అందుతోందని తెలిపారు. డిఎస్సిని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుంటే దాన్ని ఓర్వలేక వైసీపీ నాయకులు కనీస విఘ్నత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఏపీపీఎస్సీలో వైసీపీ చేసిన అక్రమాలను సిట్ ఆధారాలతో సహా బయటపెట్టిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రిపై, ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య ప్రచారాలపై పోలీసులు వెంటనే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా కోరారు. పెద్ద ఎత్తున అభివృద్ధి కానీ, డెవలప్మెంట్లో కానీ, సంక్షేమంలో కానీ ఎవరూ చేయలేని విధంగా ఈ రోజున ఏ రాష్ట్రం జరగట్లా. కానీ మన రాష్ట్రంలో ఒక దూరదృష్టి వలన నాయకత్వంలో ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు జరుగుతాయి. అవాస్తవాలు ఇవాళ ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు ఆ నాయకుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పేటీఎం బ్యాచ్ కానీ, మొన్న శ్రీధర్ అప్పలరాజు గురించి మాట్లాడాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? యాక్సిడెంట్ అయిన తర్వాత ఆడే తీసుకెళ్ళాలని చెప్తున్నాడు. ఆడెక్కడ తీసుకెళ్ళాడు? వేరే పేరు పెట్టి పారిపోతే అక్కడి నుంచి. వాళ్ళు అన్ని అవాస్తవాలు. ఎందుకంటే ఇవన్నీ మొన్న ఫ్యాక్ట్స్ పక్కన పెట్టేసి తప్పుడు ప్రచారాలు చేసి అబద్ధాలు చెప్పింది 10 సార్లు చెప్పేది నిజం అనుకుంటారు ప్రజలు. దయచేసి ఇవన్నీ గమనించాలి, వాస్తవాలు తెలుసుకోండి. దాన్ని బట్టే మనం కార్యక్రమాలు ముందుకెళ్ళాలి. వాళ్ళ భారతదేశం ఎక్కడా లేని విధంగా వాళ్ళ పెట్టుబడులు మనకు వస్తున్నాయి. వాళ్ళ ఎన్ని కూడా రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. వాళ్ళు అనేక రకాలుగా నిధులు
సమకూర్చుకుంటున్నాం. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతుంటే దాన్ని చెడగొడతాకి ఈరోజు కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంచుకుందని చెప్పి దయచేసి తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ గాంధీనగర్ జై భీమ్ రావు భారత్ పార్టీ రాష్ట్ర కార్యాలయం నందు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదానికి ప్రభుత్వ భూములను కట్టబెడుతుందని ఆరోపించారు. 99 పైసలకు ప్రభుత్వ భూములను ఇవ్వడానికి సీఎం చంద్రబాబుకు గాని మంత్రి నారా లోకేష్ కు గాని ఎటువంటి అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను ఎవరికి వేళనివ్వమని, రేపు తమ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చినప్పుడు ప్రజలందరికీ ప్రభుత్వ భూములను పంచిపెడతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రభుత్వ భూములను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయడాన్ని జై భీమ్ రావు భారత్ పార్టీ ఖండిస్తోందని, న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ బలహీనతని మాత్రమే కేవలం ఈ బలహీనతని ఆసరాగా చేసుకొని ప్రభుత్వ భూములని అమ్మిన, ప్రభుత్వ భూములని విధ్వంసం చేసిన, ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాల కోసం సేల్ డీడ్లు చేసి అమ్మిన ఎవరు మాట్లాడరు, ఎవరు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు వేయరు, ఎవరు అగ్రీవ్డ్ పార్టీ ఉండరు. కాబట్టి ఇష్టానుసారంగా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సంపాదించడానికి ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ భూముల విచ్చలవిడిగా ప్రజాస్వామ్య విలువలను తొంగలో దొక్కి ప్రభుత్వ భూములను తమ సొంత ప్రయోజనాలు, తమ సొంత వారికి, తమ అనుచరులకి అమ్మేసుకోవటం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.